కాలస్ ప్రజలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ఘటనలు చూస్తుంటే నిజంగా మనం ఆంధ్రాలో ఉన్నామా బీహార్లో ఉన్నామా అనిపిస్తున్నది. ఒక అతను పోలీసుని నోటుకొస్తే తిట్టడం జరిగింది. సరే అప్పుడైతే గవర్నమెంట్ రాలేదు తిట్టినారు అనుకుంటాం. మరలా ఈరోజు ఒక కానిస్టేబుల్ని తీసుకొని పోయి కొట్టడం జరిగింది. ఎవరు కొట్టారు? దీనికి కారణం రూరల్ సిఐ దగ్గరుండి చేపించడం జరిగింది. అతని మీద ఏది యాక్షన్ తీసుకుంటున్నారు? అదేవిధంగా ఈరోజు డిఎస్పీ గారు ఏమంటారు, మాకు సంబంధమే లేదు, మా పరిధిలో ఏం జరగలేదు అంటారు. మళ్ళీ ఎస్పీ కార్యాలయం నుంచి మటుకు జరిగింది వాస్తవేను, కాకపోతే వేరే విధంగా జరిగిందని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఎవరిది నమ్మాలి? ఈరోజు అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను కానిస్టేబుల్ కొడుకునని విరవేగతావే. ఈరోజు ఒక కానిస్టేబుల్ కి ఈరోజు అంత పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, భయపడి దాంకునేస్తున్నారు. కానిస్టేబుల్ బయటకు కూడా రావటం వాళ్ళ ఫ్యామిలీ. నువ్వేం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు అదే మీ ఇంట్లో మీ ఎవరికైనా జరుగుంటే మీరు గమనే ఉండి ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ఏం ప్రశ్నిస్తున్నావు రాష్ట్రంలో? దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మేము తట్టుకోలేము ఇటుకన్నిటికి అరాచకాలన్నావు. ఇప్పుడు జరుగుతున్నది పోలీసు వాళ్ళని కొడుతున్నారు. లాస్ట్ కి మన మీడియా వాళ్ళు కొట్టినారు కాలాసల్లో. ఒక మీడియా కాదు, ఇద్దరు కొట్టినారు. మరలా ఈరోజు పోలీసుని కొట్టినారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇది అన్ని ఊళ్ళ పాకెట్ట. శ్రీకాళహస్తిలో ఉండేది పోలీసులు స్టార్ట్ చేయటం, కొట్టడం స్టార్ట్ అయితే ప్రతి నియోజకవర్గాల్లో ఇంక అందరూ కొట్టడాలు స్టార్ట్ చేస్తే పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? వాళ్ళు రాత్రింపోలు కరోనాలో బిడ్డల్లో ఫ్యామిలీ వదిలేసి పోలీస్ శాఖ నిజంగా వాళ్ళు భగవంతులతో సమానం. ఎందుకంటే భగవంతుడు మనకు అవపడకుండా పోవచ్చు. మనకు గబక్కన మన ఇంట్లో ఎంత పెద్ద ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, ప్రధాని కావచ్చు, ఎవరికైనా సరే ఏమన్నా జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాం. మనకు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరు మనల్ని కొట్టేదానికి వచ్చినా, ఎవరిని అటాక్ చేసినా, మనం పోతున్నప్పుడు ఎవరైనా ప్రాబ్లం చేసినా కూడా పోలీసే మనకు రక్షణ. మన ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా రక్షణ ఇంటి వరకు ఉంటారు, బయట పోతే పోలీసే మనకు రక్షణ. ఈరోజు అటువంటి రక్షణని ఈరోజు ఈ పాలన కూటమి అంట. ఏంది కూటమి? ఇదే కూటమి? కూటమి ప్రశ్నించదా? ప్రశ్నించేవాళ్ళు లేరు ఈ ఆంధ్రప్రదేశ్ లో. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీస్ శాఖ మొన్న అధికారుల్ని పైనుంచి మీరు పంపించి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇక్కడైతే లోకల్ అయితే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపించి ఏం చెప్పనికుండా దాచిపెట్టుండారని మాకు న్యూస్ వచ్చింది. అవుపట్టం లేదు, ఇంటికాడ పంపించినా కూడా. దయచేసి ఉన్నతాధికారులు పైన ఎవరున్నారో వాళ్ళు దీన్ని సీరియస్ తీసుకొని ఇమీడియట్లీగా సీఐ మీద, ఎవరైతే సీఐ ఎక్కించుకుని జీబులో కానిస్టేబుల్ తీసుకుని సీఐ మీద యాక్షన్ తీసుకోవాలని కాళహస్తి ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. దయచేసి ఇమీడియట్లీగా సీరియస్ తీసుకోవాలి. దీన్ని సీరియస్ తీసుకోకపోతే ఇది ఒక క్యాన్సర్ లాగా ప్రవహిస్తుంది. అన్ని దగ్గర మళ్ళీ పోలీసులు కొట్టడం స్టార్ట్ చేస్తారు. దయచేసి దీన్ని ఇప్పటికన్నా కాళహస్తిలో ఆపని. ఇక్కడ 270 కేసులు పెట్టారు ఒక్క సంవత్సరంలో. అరాచక పాలన ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు సీరియస్ తీసుకోమని తెలియజేస్తున్నాను. నమస్తే.